ఈ చిత్రంలోని సన్నివేశాలు ఏ దయ్యాన్ని ఉద్దేశించి తీసినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. దయ్యాల మనోభావాలు కాయపరచాలని మా ఉద్దేశం కాదు. డిషాస్ ఫిలిమ్స్. సార్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఇంత అర్ధరాత్రి పూట ఈ అడవిలో ఒంటరిగా ఉండడం భయం అనిపించలేదా? నన్ను మాయా పిలిచింది. నిన్ను మాయ పిలిచిందా? సరే, నన్ను కూడా మాయనే పిలిచింది. మనం త్వరగా వెళ్ళాలి. ఓకే? అమ్మగారు పనేమైనా ఉంటే చెప్పండి. అబ్బా అమ్మగారు పనేమైనా ఉంటే చెప్పండి. ఈ అర్ధరాత్రి పనేంట్రా? ఏమైనా ఉంటే చెప్తాను, పో. అబ్బా, ఈ సత్తిగడికి పని పడలేదు. ఎప్పుడు పడితే అప్పుడు తలుపు కొడతాడు.
అర్ధరాత్రి పెళ్ళికి వెళ్ళడం అవసరమా బావా? వెళ్ళాలి, తప్పదు. ఈ టైం కన్నా టైంలో కార్ ట్రబుల్ ఇస్తే? ఏం కాదులే, భయపడకు. అయ్యో అయ్యో బావా, ఏమైంది బావా? నీది మూతా మూసినదా? నేనేం చేశాను బావా? అయినా నేను ముందే చెప్పాను కదా బావా ఈ టైంలో ప్రయాణం ఏంటోనని. ఇప్పుడు చూడు ఏమైందో. చూడు, టైర్ పంచర్ అయింది. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ టైంలో పంచర్ లేసి కూడా ఎక్కడ దొరుకుతాడు రా బాబు. మా జీవితం. ఏం చేద్దాం బావా? చూడేది అక్కడ ఏదో లైటింగ్ కనబడుతుంది కదా. అవును, వెళ్దాం పద. పద బావా. ఇక్కడ నందనవనం గెస్ట్ హౌస్ అని రాసింది బావా. అంటే మనం ఎక్కడున్నట్టు? మేబీ రంపచోడవరం ఫారెస్ట్ దగ్గరలో ఉన్నాం అనుకుంటా. ఈ గెస్ట్ హౌస్ ఎవరు కట్టించుంటారు బావా? నాకు మాత్రం ఏం తెలుసు, నేనేమన్నా ఫారెస్ట్ ఆఫీసర్నా? దేనికి సరిగ్గా సమాధానం చెప్పు కదా. హలో హలో హలో, ఎవరైనా ఉన్నారా అండి? ఎవరైనా ఉన్నారా? హలో బావా, ఎవరో అమ్మాయి వస్తుంది. బావా, నువ్వు కొంచెం మూస్తావా? అయినా అడవిలో ఈ అమ్మాయి ఏంటి బావా? అదే చూస్తున్నాను. ఎవరు మీరు? మా కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఈ రాత్రికి మీరు కొంచెం షెల్టర్ ఇవ్వగలరా? యా కమ్ ఇన్. అదేంటి బావా, ఫొటోస్ అన్ని తిప్పి పెట్టారు? అదే నేను కూడా అదే చూస్తున్నాను. ఎందుకంటావు? మేడం, ఫొటోస్ అన్ని తిప్పి పెట్టారు ఎందుకు మేడం? అది మా ఫ్యామిలీలో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్. రెండైంది. ఈ రాత్రి ఇప్పుడు ఎవరు వచ్చి ఉంటారు? కంగారు పడుకొని మా పనుడై ఉంటాడు. అమ్మగారు గెస్ట్లు వచ్చారు కదా, పని ఏమనుంటే చెప్పండి. అమ్మగారు గెస్ట్లు వచ్చారు కదా, పని ఏమనుంటే చెప్పండి. గెస్ట్లు వచ్చారుగా, పని చెప్తాను. మీకు నేను కాఫీ తీసుకొస్తాను. టైం 2:30 అయింది. మళ్ళీ ఎవరు వచ్చుంటారు? ఎవరు వచ్చుంటారు? ఆవిడేమో లోపల ఉంది. సర్లే, ఆవిడ లోపల ఉంది కదా. ఓకే వెళ్దాం. హలో, ఒక ఖైదీ తప్పించుకున్నాడు, మీరేమైనా చూస్తారా? ఖైదీయా? మాకేం తెలియదు సార్. ఏ వీళ్ళ మీద కాదా? నేను చెక్ చేస్తాను. సార్ ఆగండి సార్. సార్ 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 అది ఇదేంటి ఈ టైంలో పోలీసులు వచ్చారు? ఒక ఖైదీ తెప్పించుకుని వచ్చాడు, మీరేమైనా చూసారా? హలో మేడం, ఇది మా డ్యూటీ. ఎనీహౌ, ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేడం, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా మేడం? అదేం లేదే, మీరు బాగా టైర్డ్ అయినట్టున్నారు. ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అడగడం మర్చిపోయాను, మీ పేరు? నా పేరు మాయా. నిన్ను మాయ పిలిచిందా? సరే, నన్ను కూడా మాయనే పిలిచింది. ఇటు పెద్ద పొలం
హాయిగా ఉందమ్మా. ఇటు అమలాపురం, అటు పెద్దాపురం. నేను ఆసడం పాట వచ్చింది. ఇదేంటి పౌడర్ డబ్బులా ఉంది. బావా ఎవరు వెళ్ళిపోతున్నారు చూద్దాం. ఎవరు మిమ్మల్ని ఎవరండి హలో రండి. ఎవరు ఒక్క నిమిషం ఈ ఫోటో ఏంటో చూసిపోదాం బాబా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? సరిపదా. ఇదేంటి ఎస్ఐ ఇక్కడ ఉన్నాడు. ఫోటో ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది? చూడండి మేడం గారు ఇక్కడ ఆ రూమ్ లో దెయ్యం మీద ఉందండి బాబు. దీని అమ్మ జీవితం కనబడుతుంది, మాయమైపోతుంది, కనబడుతుంది, మాయమైపోతుంది. టీటీఎస్ సౌండ్లు వచ్చేస్తున్నాయి బాబు. ప్యాంట్ తడిసిపోతుంది. ఆ అమ్మాయి దయ్యం కాదు, పిచ్చిది, మా చెల్లి. అది సరేనండి. ఎందుకు వచ్చిన ఐసే ఫోటో ఇక్కడ ఉందేంటి? దీని అమ్మ జీవితం చూడండి. అవును మేడం, కావాలంటే చూడండి. ఏముంది అందులో? ఏం లేదు కదా. ఈ ఇంట్లో ఏదో ఉంది బావా. ఎందుకంత కంగారు? ఇంకో 1 hour ఉంటే మార్నింగ్ అయిపోతుంది. అప్పుడు వెళ్ళండి. ఈ లోపల మీకు పానీ అయిపోతుంది. చెప్పింది పర్వాలేదు. సరే పద బావా. పిచ్చిదంటుంది కదా. సరే అమ్మ జీవితం కోసం పద బావా. అమ్మ జీవితం దోలు తిరి దుకాణం కట్టేటువంటి ఇదేనేమో. మీరు చదువుతున్న పేపర్ 2006ది. అది కూడా దాచుకుంటారేంటి? పేపర్ ఇప్పుడు దాని కాదమ్మా. టెన్షన్ తగ్గడానికి చదువుతున్నావా లేదనేది మెయిన్. నువ్వు చదువు తల్లి, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. రంపచోడవరం ఫారెస్ట్ నందనవనం గెస్ట్ హౌస్లో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగి అనుమానాస్పద స్థితిలో ఎస్ఐ వీరేందర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అతని పెద్ద చెల్లి మాయాదేవి, అతని మరో పిచ్చి చెల్లి మ్యాడీ, పనివాడు సత్యబాబు దుర్మరణం చెందారు. పోలీసులు అనుమానాస్పద కేసు కింద నమోదు చేశారు. నందనవనం గెస్ట్ హౌస్ అంటే ఇదే కదా. అయితే బావా చూసావా, ఇందాక మనం చూసిన ఎస్ఐ ఈ ఫోటోలో ఉన్నారు దుర్మరణం చెందినట్లు. అంటే 2006 ఫోటో. ఇది ఎలా సాధ్యం? అది మేడం మేడం చూడండి, ఇందులో ఆ ఎస్ఐ ఫోటో చనిపోయినట్లుంది. పక్క పేజ్ తిప్పి చూడండి, 3 ఫోటోలు ఉంటాయి. ఇదేంటి మేడం? ఇది మీ ఫోటోయే కదా. అంటే మీరు హలో, ఏదయ్యానా? ఒక ఖైదీ తెప్పించి పెట్టాడు, నీకేమైనా కనబడ్డా? హలో చెప్పండి, ఒక ఖైదీ తెప్పించి పెట్టాడు, నీకేమైనా కనబడ్డా? చెప్పండి. చెప్పండి చెప్పండి. అమ్మగారు పని ఏమైనా ఉంటే చెప్పండి. మీకు అమ్మగారు
అమ్మగారు పని ఏమైనా ఉంటే చెప్పండి. Let's enjoy, फिर मिलेंगे। మా కార్ చెడిపోయింది. ఈ నైట్ ఇక్కడ స్టే చేయొచ్చా?